నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆయిల్, గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్నాయి. శుక్రవారం హెర్ముజ్ను పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. హెర్ముజ్ తెరుచుకోకపోవడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే హెర్ముజ్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటించడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఇరాన్ మళ్లీ హెర్ముజ్ జలసంధిని మూసివేసింది. అంతేకాదు, హెర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న 2 భారత వాణిజ్య నౌకలపై ఐఆర్జీసీకి చెందిన ఇరాన్ గన్బోట్లు కాల్పులు జరిపాయి. నౌకలపై భారత జెండాలు ఉన్నప్పటికీ ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కాల్పుల నేపథ్యంలో 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్కు తీసుకొస్తున్న ఆ 2 నౌకలు హెర్ముజ్ జలసంధి నుంచి వెనక్కి మళ్లినట్టు సమాచారం. ఈ దాడిపై ప్రశ్న వేసిన ఓ జర్నలిస్ట్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ హెర్ముజ్ జలసంధిలో భారత జెండా కలిగిన నౌకలపై కాల్పులు జరిగాయి, దీని గురించి ఏమంటారు అని ప్రశ్నించారు. ట్రంప్ కోపంగా అవుట్ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను శశాంక్ మట్టు అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రంప్ ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతీయులు ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ట్రంప్ కారణంగానే ప్రపంచ దేశాలకు ఆయిల్, గ్యాస్ కష్టాలు వచ్చాయని మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.